అందరికీ నమస్కారం. మనిషిలోని అత్యంత ప్రమాదకరమైన లక్షణం అహంకారం. అహంకారం అంటే నా మాటే శాసనం అన్న భావన. ఇది మనసులోకి ఎక్కితే ఎవరైనా సరే అక్కడే ఆగిపోతారు. ఇంతకాలం పడ్డ శ్రమ, సాధించిన విజయం, సాధన అన్నీ అక్కడే ఆగిపోతాయి. అదే ఆ వ్యక్తి డౌన్ ఫాల్ కి మొట్టమొదటి అడుగు. చరిత్రలో ఎంతో మంది కనబడతారు మనకు. ఒకరి దగ్గర బలం ఉంటుంది, మరొకరి దగ్గర అపారమైన జ్ఞానం ఉంటుంది, ఇంకొకరి దగ్గర అపూర్వమైన ధైర్యం ఉంటుంది, ఒకరి దగ్గర రాజ్యాధికారం ఉంటుంది. కానీ గెలిచేది ఎవరు అంటే శక్తితో పాటు వినయాన్ని పట్టుకున్న వాళ్లే, నేనే గొప్ప అనేటటువంటి భావన విడిచిపెట్టిన వాళ్లే, అందరినీ గౌరవించాలి అనే భావన కలిగిన వాళ్ళు చరిత్రలో నిలిచి ఉంటారు. ఎవరి దగ్గర ఎంత శక్తి ఉన్నా దాన్ని అందరి మీద ప్రయోగించలేరు. కానీ దాన్ని ఇతరుల మేలు కోసం వినియోగిస్తే అసలైన గొప్పతనంగా ఉంటుంది. చరిత్ర చెప్పే పాఠం ఇదే. గర్వంతో గెలిచిన వాళ్ల గెలుపు తాత్కాలికం, వినయంతో నిలిచిన వాళ్ళు చిరకాలం నిలిచి ఉంటారు. ఒక చిన్న విజయం వచ్చిందంటే కొంతమంది మారిపోతారు. ఒకరికి చిన్న పదవి వచ్చిందంటే ఇంకా ఎవరూ కనిపించరు. ఇక నాకు ఎవరి సలహా అవసరం లేదు, అందరికంటే నేనే శ్రేష్ఠుణ్ణి అనే తప్పుడు అనుభూతిలో మునిగిపోతారు. ఎప్పుడైనా సరే విజయం వచ్చినప్పుడు మరింత వినయం అవసరం. ఎందుకంటే అదే మన క్యారెక్టర్, అదే మన కల్చర్, అదే మన క్రెడిబిలిటీ. విజయం గొప్పది, కానీ ఆ విజయం ముందు మన వినయాన్ని నిలబెట్టుకోవాలి. ఎందుకంటే గర్వాన్ని గర్వం మింగేస్తోంది, వినయాన్ని ఎవ్వరూ ముట్టుకోలేరు. అహంకారం ఉన్నవాడు తాత్కాలికంగా గెలుస్తాడు, వినయం ఉన్నవాడు జీవితాంతం గెలుస్తూనే ఉంటాడు. ఈ జీవన పాఠాన్ని మనమంతా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వాయిస్ ఆఫ్ మక్దూమ్, మీ హృదయానికి హత్తుకునే మాటలు ప్రతిరోజు.